హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇంతకుముందు వర్షన్లో 9, 10, 7లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఆ వర్షన్ నుంచి తీసేశారు. ఎందుకు? మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని ఇంట్రొడ్యూస్ చేశారు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ పనిచేయదు. ఎందుకంటే అది బ్యాన్ చేసేసారు కాబట్టి. ప్రజెంట్ మనము మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూజ్ చేస్తాము. కానీ ప్రజెంట్ కానీ మనకు కొన్ని ఈపీఎఫ్ సైట్స్ కానీ లైక్ బ్యాంకింగ్ సైట్స్ కానీ వితౌట్ ఇంటర్నెట్ వర్షన్లో పనిచేయదు. దానికోసం మనము మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లోనే ఒక ఆప్షన్ ఇంట్రొడ్యూస్ చేశారు. అది ఎనేబుల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, సెట్టింగ్స్లోకి వెళ్ళి అపీరెన్స్లోకి వెళ్ళి అపీరెన్స్ కిందకి వస్తే ఇక్కడ మనకి ఆప్షన్ కనిపిస్తుంది, ఇంటర్నెట్ ఎక్స్ప్లోజర్ అని మోడ్ అని. అది ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్నాక ఇక్కడికి వచ్చి త్రీ డాట్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ రీలోడ్ ఆప్షన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఈపీఎఫ్ సైట్లో మనకి సైట్లో బాగా వర్క్ అవుతుంది. కొంచెం స్పీడ్ కూడా అవుతుంది. లాగిన్ అవ్వడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫీచర్ కొన్ని గవర్నమెంట్ సైట్సే వర్క్ చేస్తాయి, వేరే సైట్స్ వర్క్ అవ్వవు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ క్లిక్ రీలోడ్ అని కొడితే దాంట్లోనే వర్క్ అవుతుంది. దాని అనమాట కొంచెం కంఫర్ట్గా బిన్నా కూడా ఓపెన్ అవుతుంది.